అయితే ఏలూరు జిల్లా ఏలూరులో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం యువత అంతా కూడా చేరి ఇక్కడ హోలీ వేడుకలు అయితే చేసుకుంటున్నారు. ఉదయం నుండి కూడా ఇక్కడ సందడి వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. ఏలూరు ప్రాంతానికి చెందిన వివిధ రంగాలకు చెందిన వారంతా కూడా ఇక్కడికి చేరుకుని ఏలూరు ఇండోర్ స్టేడియంలో హోలీని చాలా ఘనంగా చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఏమంటే ఏంటి ఎలా జరిగినాయి వేడుకలు ఇవన్నీ? సార్, చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాల అతీతంగా ఈ హోలీని ఎంతో ఆనందంగా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా వరకు మానవ సంబంధాలు కూడా అందరికీ పూర్తిగా తెగిపోయినాయి. ఇప్పుడు అందరూ కలిసి ఇలాగా ఈ హోలీ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ హోలీ అనేది ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ అందరికి ఉండాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేడం ఏంటి ఎట్లా చేసుకున్నారు హోలీ పండుగ? అందరూ చాలా బాగా చేసుకున్నారండి. ఇండోర్ స్టేడియం వాళ్ళు కూడా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బాగా చేసుకున్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళ వల్ల చాలా ఎంజాయ్ చేసాం అందరూని. ఎప్పుడో చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు వయసుతో తారతమ్యం లేకుండా చాలా బాగా ఆనందంగా గడుపుకున్నాం ఈ హోలీ. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ హోలీ. ఓకే మేడం, ఏంటి ఏ విధంగా చేసుకున్నారు హోలీ? ఏంటి పొద్దున్నే వచ్చేసారా? ఎప్పటి నుండి ఎన్ని గంటల్లో జరిగింది ఈ కార్యక్రమం అంతా? నుంచి మేము 6:30కి వచ్చామండి. అప్పటి నుంచి అసలు చాలా మంది అయితే ఉన్నారు, టైం అయిందని వెళ్ళిపోయారు. చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది కిడ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు చాలామంది అయితే. ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నాము ఇట్లాగా ఫ్రెండ్స్తో కలిపి ఇంటింటికి తిరిగేసి ఫ్రెండ్స్ అన్ని కలిపి ఇక్కడ. కానీ ఇక్కడైతే అందరూ ఒకే చోట ఉన్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇండోర్ స్టేడియంలో పార్టిసిపేట్ చేయడం. వాలంటీర్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ అంతాను. మేము మా బ్యాచ్ అంతా హేలాపురి జుంబా నుంచి వచ్చామండి. ఎప్పుడైతే రొటీన్గా బయట చేసుకుంటాం కదా క్లాస్లోని, ఈసారి ఇక్కడ ప్లాన్ చేద్దామని మా సార్ వాళ్ళందరూ ఇక్కడ ప్లాన్ చేశారు. మేమైతే అసలు ఏజ్ మర్చిపోయే ముందు ఫస్ట్ మా ఏజ్ ఏంటో కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొంచెం ఆంటీలు వాళ్ళు ఎంగేజ్ ఓల్డ్ వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు ఇక్కడైతే. మాకైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. థ్యాంక్ యూ. చాలా బాగా చేసుకున్నామండి. నా పేరు కాకల శ్రీను, ఇండోర్ వాకర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు హోలీ పండుగ సందర్భంగా ఏలూరు పెట్టిన ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు హోలీ సందర్భంగా మరి ఇండోర్ స్టేడియంలో అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అధికారులు, అలాగే ముఖ్యంగా ఆడపడుచులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇది ఒక వాకర్స్ అసోసియేషన్ కుటుంబంలో ఇదంతా మన కుటుంబం, ఈ కార్యక్రమం మనది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. ఇది చాలా శుభసూచకం. ఇలా అందరూ కలవడం అనేది చాలా చాలా భవిష్యత్తులో మంచి జరుగుద్దని నేను భావిస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఈరోజు అందరికీ కూడా మా వాకర్స్ అసోసియేషన్ తరఫున పేరు పేరున కూడా కృతజ్ఞతలు చెప్తాను. ముఖ్యంగా హేలాపురి జంబో మహిళలకు, అలాగే అలా ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, మోస్తంగా హోలీ అంటేనే రంగుల పండుగ. మనం చూస్తున్నాం ఇక్కడ యువతంతా కూడా ఇక్కడ చేరి చాలా ఆనందంగా హోలీ పండుగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. బాధలన్నీ మర్చిపోయి రాబోయే సంవత్సరం అంతా కూడా హోలీలో ఈ ఘనంగా ఉండాలి, ప్రేమ ఆప్యాయతలు పెరగాలని కూడా తామంతా కోరుకుంటున్నట్లు ఇక్కడ యువత చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.